ఆల్రెడీ పోస్ట్ చేసిన వీడియోలో చెప్పాను. మీ బిజినెస్‌ని ఆ వీడియో కింద మాత్రమే కమెంట్‌గా పెట్టండి. మిగిలిన వీడియోస్‌లో పెట్టకండి అని. చెప్పిన తర్వాత కూడా ఇష్టానికి అన్ని వీడియోస్ కింద కమెంట్స్‌లో పెడుతుంటే ఏమనాలో కూడా అర్థం కావట్లేదు నాకు. మంచికి పోయి చిన్న బిజినెస్ వాళ్ళని సపోర్ట్ చేయడం కూడా తప్పైపోయింది అనిపిచ్చింది. మీకు మీ బిజినెస్ ఎలానో నాకు కూడా నా బిజినెస్, నా ఛానల్, నా పేజ్ అంతేనండి. నాకు 2 ఇయర్స్ పట్టింది ఈ పొజిషన్‌కి రావడానికి. ఆ కష్టం తెలుసు కాబట్టి హెల్ప్ చేద్దామని వీడియో పోస్ట్ చేసి ట్యాగ్ చేసుకోమని చెప్పాను. కానీ చాలామంది దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకుంటున్నారు. వేరే వీడియోస్ కింద కమెంట్స్‌గా పెడితే మీకొచ్చిన ప్రాబ్లమ్ ఏంటి? మీరు ఎలాగో టెంపరరీగా క్లోజ్ చేశారు కదా అని అనిపించొచ్చండి. కానీ నేను క్లోజ్ చేసింది కొద్ది రోజులు మాత్రమే, అది మర్చిపోకండి. ఆ తర్వాత నాకు కస్టమర్స్ ఉండరు, ఆర్డర్స్ పోతాయి అని భయమైతే ఉంటుంది కదా నాకు. బట్ కన్సిస్టెంట్‌గా బిజినెస్ చేస్తున్నప్పుడు ఒక డిసిప్లిన్ అండ్ డిగ్నిటీ మెయింటైన్ చేయాలి. అట్‌లీస్ట్ ఎథిక్స్ అయితే ఉండాలి కదా! హెల్ప్ చేస్తున్నారు కదా అని నెత్తినెక్కకూడదండి. నా ఛానల్ ఒక పద్ధతిలో మెయింటైన్ చేయాలి అని అనుకుంటాను. అందుకే ఇలాంటివి ఎంకరేజ్ చేయను. దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇప్పటి నుండైనా అలా వేరే వీడియోస్ కింద మీ పేజ్‌ని ట్యాగ్ చేయకుండా ఉంటారని అనుకుంటున్నాను. ఒకవేళ పెట్టినా నాకేమి పోదండి. మీ పేజ్ గురించి కమెంట్‌లో పెట్టినంత సేపు కూడా పట్టదు నాకు కమెంట్ రిమూవ్ చేయడానికి. అండ్ ఎవరైనా మ్యానుఫ్యాక్చరర్స్ తెలుసా అని అడిగితే మ్యానుఫ్యాక్చరర్స్ పేజెస్ ట్యాగ్ చేసిన వీడియోనైతే వాళ్ళకి పంపిస్తాను. ఈ హెల్ప్ మాత్రం చేస్తాను. సో దట్ కస్టమర్స్ డైరెక్ట్‌గా సెలెక్ట్ చేసుకుంటారు మీ వర్క్‌ని బట్టి. ప్లీజ్ మెయింటైన్ డిసిప్లిన్ అండ్ బీ కేర్‌ఫుల్. థాంక్స్ ఫర్ వాచింగ్.